Hello guys, welcome back to my channel. నేను మీ నవీన్ signing as Unsold. ఫ్రెండ్స్, మన ప్రొద్దుటూరు వాళ్ళు ఒక వెబ్ సిరీస్ అనేది తీశారు. ఆ వెబ్ సిరీస్ గురించి వాళ్ళు ఏ విధంగా కష్టపడింది, ఏ విధంగా ఆచరించారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఆ వెబ్ సిరీస్ కు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ పేరు చందు, ఆయన డైరెక్టర్ కమ్ స్టోరీ స్క్రీన్ ప్లే రైటర్ ప్లస్ ప్రొడ్యూసర్, మొత్తం ఆయన శివ. ఈయన వచ్చేసి 7 DOP, ఈయన వచ్చేసి రైటర్ సత్య. పార్టిసిపేట్ చేసిన చెప్పండి. యాక్చువల్గా డైరెక్టర్ వచ్చేసి నాకు స్టోరీ ఇచ్చారండి. ఆ స్టోరీని ఇచ్చేసి మీరు బిల్డ్ చేయండి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్తే ఆ స్టోరీకి సంబంధించినంత వరకు నేను రైటర్ గా వర్క్ చేశాను. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా మీరే చూసుకున్నారని. యాక్చువల్గా స్టోరీ రాసిన తర్వాత నాకు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని చెప్పేసి నాకు దాంట్లో కొంచెం ఐడియా వచ్చింది. అందుకనేసి ఆర్ట్ డిజైన్ మొత్తం కూడా నేనే చూసుకున్నాను. హాయ్ బ్రో, మీ పేరు 7 అనుకుంటా, DOP గా వర్క్ చేశారు కదా, ఎలా అనిపించింది ఈ వెబ్ సిరీస్? షార్ట్ ఫిల్మ్ అయితే తీశాను, అదే DOP గా. కానీ ఈ వెబ్ సిరీస్ DOP గా చేయడం అంటే చాలా సంతోషం. ఏంటంటే చాలా హార్డ్ వర్క్ కూడా డైరెక్టర్ చేశాడు. ఖచ్చితంగా ఒక్కసారి 2 సార్లు కాదు, అది 3-4 సార్లు టేకులు రాకపోయినా పర్ఫెక్ట్ గా పెట్టించి తీపడం అంటే చాలా మామూలు విషయం కాదు. ఒక్కొక్క షాట్ కూడా ఎలా అంటే అద్భుతం. అంటే ఇది మొత్తం హర్రర్ లో నడుస్తుంది, హర్రర్ జోన్ లో నడుస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేశాం. అంటే ఒక్కొక్క రోజు మాకు మేము 9కి స్టార్ట్ చేసిన మాకు 3 అయిన సమయం కూడా ఉంది. అంటే ఫుడ్ లేకుండా చేసిన సమయం కూడా ఉంది. అంటే చాలా అంటే అవతల చేసేవాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కొన్ని డిస్టర్బ్ అంటే వర్షం కూడా పడింది మా మధ్యలో. అప్పుడు కూడా మా కెమెరాలు కావచ్చు కష్టపడడం, మొత్తం చాలా మంది చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒక్కొక్క సీను విజువల్స్ కూడా మీరు ఎక్కడ చూసి ఉండరు, అంత అద్భుతంగా తీర్చిదిద్దాము. ఇంప్రెసివ్ గా వచ్చిన షాట్ ఏదన్నా అలాంటివి అంటే మేము ఊహించలే, చాలా బాగా వచ్చాయి. ఇంకా అంటే డైరెక్టర్ కూడా తర్వాత మా అంతా అయిపోయిన ప్యాకప్ అయిన తర్వాత మాట్లాడుకునేటప్పుడు కూడా ఇది ఎడిటింగ్ చేసేటప్పుడు మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. అనుకునే దానికన్నా 2 ఇంతలు బాగా వచ్చింది. ఒక్కొక్క సీను మీరు చూసే, ఇప్పుడు కాదు రిలీజ్ అవుతుంది అప్పుడు చూడండి, మీకు అర్థం అవుతుంది. ఒక డిఫరెంట్ లెవెల్లో చూపించడం కూడా. అంటే అందరూ మనం మూవీస్ చూడొచ్చు, ఇవి వెబ్ సిరీస్ చూస్తుంటాం కదా, హర్రర్ జనర్ అంటే ఒకటే విధంగా ఉంటుంది, కొంచెం మార్చి డిఫరెంట్ గా షార్ట్స్ కూడా డిఫరెంట్ గా చూపించడం వంటివి కూడా జరిగినాయి. చాలా చాలా బాగా వచ్చింది. హలో బ్రదర్ చందు, మీరు ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు కదా, మీ ఫీలింగ్ ఏంటి ఈ వెబ్ సిరీస్ గురించి? ఈ సిరీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం నాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఫస్ట్ అన్న నాకు ఫోన్ చేసి ఇలా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలా, ఒక వెబ్ సిరీస్ తీద్దాము అని నాకు ఎప్పుడు జనవరిలో చెప్పాడు. జనవరిలో చెప్పి February 30 కల్లా నేను స్టోరీ రెడీ చేస్తా, దీనికి నువ్వు ఉండాల్సిందే, నాకు సంబంధం లేదు, ఏం చేస్తావో తెలియదు అన్నాడు. అన్న నువ్వు రెడీ చేసుకో అన్న, మనకి కూర్చొని స్టార్ట్ చేద్దాంలే అన్న అని చెప్తే అన్న రెడీ చేసి నాకు ఫోన్ చేశాడు. అన్న ఇట్లా చందు రెడీ అయింది, స్టోరీ రెడీ అయింది, ఇంకా మనము కూర్చొని ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటే అన్న నేను కూర్చొని మొదలు పెట్టినాము. అయితే వెబ్ సిరీస్ మాత్రం ఓకే లెవెల్లో వెళ్ళిపోతుందని మాకైతే ఉంది. ఫ్రెండ్స్, ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ పిల్లర్ అయినటువంటి కెప్టెన్ అయినటువంటి మన ప్రొడ్యూసర్ కమ్ రైటర్ కమ్ డైరెక్టర్ ఆయన మాటలు ఏంటి, ఆయన ఎందుకు ఎలా ఇది స్టార్ట్ అయింది అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, మీ పేరు? శివకృష్ణ. చెప్పండి, ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ థాట్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ నేను డైరెక్టర్ అవ్వాలని ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. ఆ డ్రీమ్ను నేను అంటే చాలా ఇయర్స్ నుంచి ఉంది ఆ డ్రీము. కాకపోతే నేను నిదానంగా స్టార్ట్ చేసుకుంటూ వచ్చా. అంటే స్టోరీస్ రాసుకుంటా పక్కన పడేస్తాను, స్టోరీ రాసుకుంటా పక్కన పడేస్తాను. అంటే ఇది తీయాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే చేయాలి, డైరెక్టర్ అయితే. కానీ డైరెక్టర్గా చేయాలనేది ఒక డ్రీమ్. అంటే ఫ్యూచర్లో కావాలనేది అయితే బాగా గట్టిగా కోరుకుంటున్నాను, ఖచ్చితంగా అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీ మెయిన్ నేను హర్రర్ జోనర్ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆడియన్స్కు కొంత త్వరగా రీచ్ అవ్వాలి అనే ఒక థాట్తో హర్రర్ ఎంచుకున్నా. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న బయట సమాజంలో ఇలాంటివి అంటే మూఢనమ్మకాలంట, చేతబడి అంట, ఇలాంటి కొన్ని జోనర్లో ఇంట్రెస్ట్ ఉంది. అంటే అలాంటివి సీన్స్ కానీ అలాంటివి షార్ట్ ఫిల్మ్స్ కానీ బాగా చూస్తారు కాబట్టి నేను ఈ జోనర్ ఎంచుకున్నాను. కొంచెం జనాలకి ఫాస్ట్గా రీచ్ అవ్వాలి అనే ఒక థాట్తో ఈ జోనర్ ఎంచుకున్నాను. అంటే బ్రదర్, ఇప్పుడు మనం డబ్బులు పెడితే వచ్చే వాళ్ళు చాలా మంది వచ్చి చేసిపోతారు, ఎందుకంటే మనం డూ ఆఫ్ చేయగలం. కానీ డబ్బులు పెట్టకపోయినా వచ్చి
మీకోసం చేసిన వాళ్ళు నేను- వాళ్ళ గురించి ఏం చెప్తారు? నేను సెలెక్ట్ చేసుకునే వాళ్ళంతా ప్యాషన్తో వచ్చిన వాళ్ళే బ్రో. ప్యాషన్తో చేస్తామని వచ్చిన వాళ్ళే మొత్తం అందరూ నాకు ప్యాషన్తోనే చేశారు. డబ్బులు అయితే ఎవరు రీటేక్స్ ఏమైనా చేసుకున్నారా? రీటేక్స్ చేయాల్సి వచ్చిందా? చాలా చేశాను. వదిలే, అది ఒక పెద్ద కథ సార్. చాలా అమ్మో, ఎంత కథ అంటే అంటే యాక్టర్లను మారిపోయినారు. ఆ, మాకు అది చాలా బాధ అనిపిస్తుంది. ఆ. లేకపోతే కన్నా ఓకే, నాకు కూడా ఇది చందు నువ్వు నాకు తెలుసు కాబట్టి కొంచెం చెప్తున్నాను. ఈ ప్రాబ్లం గురించి మీరేం చెప్తారు? కానీ ఒకటి, ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలా, ఎందుకంటే ఎందుకంటే ఒకటి ఫ్యూచర్ లో మీలాగా వచ్చే వాళ్ళు ఇంకా డైరెక్టర్స్ షార్ట్ ఫిల్మ్ 0 బడ్జెట్ తోనో వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ తోనో షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటారు. వాళ్ళ దగ్గరికి ఇటువంటి వాళ్ళు టైం పాస్ యాక్టర్స్ వచ్చి, కమిట్మెంట్ లేని టైం పాస్ యాక్టర్స్ వచ్చి ఇలా మీ డ్రీమ్ ను కానీ లేదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఇలా స్పాయిల్ చేయడానికి, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఒకరికి కమిట్మెంట్ ఇచ్చాక ఆ కమిట్మెంట్ ని మళ్ళీ మనం వృధా చేయకూడదు. చెప్పాలి ఒక ఇంటిమేషన్ ఇచ్చి ఏదైనా ఇలా అని చెప్పింటే కదా మేము కూడా అచీవ్ చేసిందేమో. ఓకే, యాక్టర్స్ అంటే వాళ్ళు అది మేబీ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ లోనే కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఎఫెక్ట్ అవ్వలేదు. ఎఫెక్ట్ అవ్వలేదు. మధ్యలో ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది పడింది. కానీ యాక్టర్స్ కొంచెం ఆల్మోస్ట్ అందరూ సహకరించారు. మాకు ఎవరు ఇబ్బంది పెట్టినారు కాదు. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బాగా ప్రొద్దుటూరు నుంచి మీరు వెబ్ సిరీస్ తీయడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? ప్రొద్దుటూరు నుంచి అంటే మీరు ప్రొద్దుటూరు అంటే ఇక్కడ నుంచి మనం యాక్చువల్గా ప్రొద్దుటూరు వాళ్ళం కదా, ఇక్కడ నుంచి మన ప్రొద్దుటూరుకి ఇస్తున్నట్టే కదా. మన సొంతంలో ఉండి మనం ఇస్తే మనకు బెటర్ గా ఉంటది అనేసి అదే ఇన్స్పిరేషన్ తో చేస్తున్నాడు. అందరూ అక్కడిక్కడ పోయి ట్రై చేసి ఏదో వాళ్ళు సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. కానీ అక్కడిక్కడ పోయి ట్రై చేసి అంత స్ట్రగుల్ పడేవాళ్ళు. మన ఊర్లో ఉండి మనమే ట్రై చేసి సక్సెస్ అయినా కాకపోయినా కూడా ఇంకా ట్రై చేయొచ్చు అని ఒక ధైర్యం. అంటే ఇప్పుడు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ట్రై చేసే ధైర్యాన్ని ఇస్తారు. మన అమౌంట్ అనేది pay చేస్తాం. ప్యాషన్ తో తీసుకుంటాం. ఏమాత్రం ఖర్చు పెట్టుంటారు? అంటే కొంచెం ఎక్కువైంది బ్రో. అవన్నీ పెట్టి ఫిగర్స్ చెప్పకూడదా బ్రదర్? అంతే బ్రో, కొంచెం ఎక్కువైంది. కొంచెం నా స్తోమత మించి ఎక్కువ ఖర్చు. ఓకే బ్రదర్, అంటే రిటర్న్స్ రావు, ప్యాషన్ తో చేశారు కాబట్టి అవును బ్రో. మీరు ఇది కాకపోయినా ఇక్కడ నుంచి మీరు చేసే మంచి అయ్యండి, బాగా మీరు మంచి వెబ్ సిరీస్ ఇంకా తీయాలి, మీకు ఫ్యూచర్ లో డబ్బులు రావాలి అని ఆశిస్తూ ఈయన లొకేషన్ కోఆర్డినేటర్ గా వర్క్ చేశాడు. ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఆయన అడిగి. హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు సుమంత్ బ్రో. చెప్పండి, అక్కడ ఆ లొకేషన్ లో మీరే ఆ వెబ్ సిరీస్ కు మీరే కోఆర్డినేట్ చేశారని విన్నాము. ఏ విధంగా అనిపించింది? ఈ వెబ్ సిరీస్ వచ్చేసి చాలా ప్యాషన్ తో చేసాము. అందరము చాలా సక్సెస్ కావాలి అనుకుంటూ తొందరలో మీ ముందుకి తీసుకొని వస్తాము. కాబట్టి మీరు చూసి ఇలా ఉండొచ్చు. వెరీ గుడ్ బ్రదర్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అన్సోల్డ్ కింగ్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ టు అన్సోల్డ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అన్సోల్డ్ కింగ్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి.